హాయ్ అండి, నమస్తే. నేను ఇప్పుడు మీకు మంచి కర్రీ చూపించబోతున్నాను. అదేంటంటే ములక్కాయని బఠానీ వేసి వండడం చేయబోతున్నాను. చూడండి ఒకసారి. నేను పోపు వేసాను. అందులో కొంచెం జీరా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేసేయాలి. కలిపేసి కొంచెంసేపు మూత పెట్టేయండి. కొంచెం మగ్గిన తర్వాత బఠానీ వేద్దాం. చూస్తున్నారా, ఇది కొంచెం దగ్గర పడింది కదా. దీంట్లో నేను ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్నటువంటి బఠానీలను వేస్తున్నాను. మీరు ఇందులోనే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైనటువంటి అన్నీ, వంకాయ వేయచ్చు, అన్నీ వేసుకోవచ్చండి. నేను ఊరికే వేస్తాను కదా డైలీ వంకాయ అని చెప్పి. ఆలు వేయచ్చు. మీకు ఇష్టమైనవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూసారా, ఇప్పుడు ఇందులో నేను ములక్కాయలను కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ఇలా వేసేసి కొంచెంసేపు మూత పెడితే ఆ స్టీమ్కి ఏదైతే ఉందో ఆ స్టీమ్కి కొంచెం అవి మెత్తబడతాయి. అప్పుడు మనం టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత మాత్రమే మనం దాంట్లో ఉప్పు, పసుపు, కారం అలాంటివి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర. ఎప్పుడు కూడా లాస్ట్లోనే కొత్తిమీర కానీ వెల్లుల్లిపాయ కానీ, అంటే 2 రెమ్మలు అలా దంచేసి స్మాష్ చేసేసి ఇలా వేసేయాలి. ఏదన్నా వేస్తే అప్పుడు వాటి యొక్క మొత్తం కూడా కర్రీలోకి వెళ్తుందని నేను అలా చేస్తాను. బేసికలీ ఐఎమ్ ఏ లెక్చరర్, అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటాను. వెరైటీస్ బాగుంటే మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, మనది ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మనం అందులో టమాటా వేసేస్తే అన్నీ కలిసి మగ్గిపోతాయి. ఓకేనా, అన్నీ కలిసి ఉడికిపోతాయి. వంట పెద్ద కష్టమేమి కాదండి, ఎవరైనా నేర్చుకోగలరు. వంటకి వీళ్ళు అబ్బాయిలు, ఇది అమ్మాయిలకి సంబంధించింది, ఇది పెద్దోళ్ళకి సంబంధించి అలాంటిది ఏమీ లేదు. అసలు దీనికి ఒక ప్రాసెస్ అనేది ఏమి ఉండదండి. నాకు తెలిసి ఒక్క కూర వండితే అదే ప్రాసెస్లో మిగతాయి కూడా నేర్చేసుకోవచ్చు. దానికి పెద్ద విజయం కాదు అది. నేనైతే ఏ యూట్యూబ్లు చూడలేదు, నేనైతే ఏమీ చూడలేదండి. జస్ట్ మా అమ్మకి హెల్ప్ చేద్దామని వెళ్ళాను. అలా వంట నేర్చుకున్నాను అంతే. ఈ వెరైటీలని నేను ఊరికి ప్రయోగం చేసుకొని నేర్చుకొని బాగుంటేనే మీకు ఇది అప్లోడ్ చేస్తున్నాను. అదిగోండి, మూత పెట్టేసుకొని కొంచెం, మరీ నేను సిమ్లో పెట్టాను. సిమ్లో ఉంది, నేను కొంచెం హైలో పెట్టుకుంటాను. చూస్తున్నాను, ఈ విధంగా వచ్చింది. దీంట్లో ఇప్పుడు మనం నేను ఇందాక చెప్పినట్టుగానే కొంచెం పసుపు వేసి కలిపేసేస్తే ఇవి పట్టినాయి కదా, పట్టిన పసుపు కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుందని చూడండి ఒకసారి. కొన్ని మంచి కంపెనీలు ఉంటాయి. నేను కొంచెం పసుపు అయితే ఎక్కువే వేస్తాను. నాకు అది పసుపుగా కనిపిస్తేనే కొంచెం బాగుంది అనిపిస్తుంది. సో నేను పసుపు వేసాను. మీ టేస్ట్ తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఓకేనా. తర్వాత కొంచెం కారం. స్పైసీగా తినాలనుకుంటే దీంట్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అదిగోండి, ఇంకా మనం ఏమీ చేయక్కర్లేదు. దీన్ని మూత పెట్టేస్తే, సిమ్లో పెట్టేస్తే కర్రీ రెడీ అవుతుంది. నేను మీకు చెప్పాను ఏమని, లాస్ట్లో
మనం కొత్తిమీర, కరివేపాకు, ఇది చిన్నులపాయ, గార్లిక్ వేసేసి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో బాగా వెళ్తాయి. ట్రై చేయండి, ఎలా వచ్చినా నాకు చెప్పండి. చూస్తున్నారా? థ్యాంక్ యూ అండి.